హలో అండి, నేను మీ హాసిని. వెల్కమ్ టు హాసినీస్ హోమ్ జోన్. నేను ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ చేయబోతున్నానండి. బాసుంది. సేమ్ మనకు షాప్లో ఏ విధంగా అయితే దొరుకుతుందో ఇంట్లో కూడా మనం ఆ విధంగానే తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి మనకి 1/2 లీటర్ పాలు అండి. దాన్ని మనం ఇలా కాచుకోవాలి. కాచుకునేటప్పుడు బాగా మనం తిప్పుతూ ఉండాలి అవి దగ్గరికి వచ్చేవరకు. అందులో మనం యాడ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ మనం కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలు బాగా బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇది చాలా హెల్దీ స్వీట్ అండి, ఎందుకంటే దీంట్లో మనం ఓన్లీ ఒక పాలు అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే హెల్దీ స్వీట్ కూడా కాబట్టి మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడు తయారు చేసుకొని తినొచ్చు. దీంట్లో మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా సేమ్ బయటలాగానే వస్తుందండి. కానీ మన దగ్గర ఇప్పుడు ఇలాచీ పౌడర్ లేదు కాబట్టి నేను అంతగా యాడ్ చేయలేదు. ఇప్పుడు 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. సో వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయండి. దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే మనకి మంచి రంగులో వస్తుంది. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటే అదే యాడ్ చేయండి, లేదంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా మనకు చిక్కబడేంత వరకు మనం మరిగించాలి. మన కన్సిస్టెన్సీ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎమ్మి బాసుంది స్వీట్ రెడీ అయిపోయింది. దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మనం 6 అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. 6 అవర్స్ తర్వాత దాన్ని మనం తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. చూసారు కదా, ఎమ్మిగా ఉంది కదా. అలాగే మీ ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టండి, చాలా బాగుంటుంది. దీన్ని 6 అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టేద్దాం. ఇలా తిక్కుగా రావాలండి పాలు. మనం ఇలా తిక్కుగా కాచుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా తిక్కుగా ఉండాలి. 6 అవర్స్ మనం రిఫ్రిజిరేటర్లో పెట్టి తీసిన తర్వాత మనకి ఇంత థిక్ కన్సిస్టెన్సీతో వస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది పిల్లలకు కూడా చేసి పెడితే వాళ్ళు చాలా చక్కగా తింటారు. డ్రై ఫ్రూట్స్, పాలు తాగని వాళ్ళు, తినని వాళ్ళు ఇలా చక్కగా స్వీట్ చేసి తింటే వాళ్ళు ఎంతో చక్కగా తింటారు. అలాగే మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఎంతో చక్కగా తయారు చేయొచ్చు. ఈజీ ప్రాసెస్ అండి, ఓన్లీ పాలు అండ్ డ్రై ఫ్రూట్స్. ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేశారో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ కొట్టండి, ఎందుకంటే నేను చేసిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడానికి. చూసారు కదా, ఎమ్మి బాసుంది స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి.